హలో గైస్, రేపు ఏప్రిల్ 10th నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. మార్నింగ్ 11 o'clock అండ్ ఈవినింగ్ 8 PM స్లాట్స్ ఉన్నాయి అనమాట. రెండిట్లో ఏదో ఒక స్లాట్ మీరు అటెండ్ కావచ్చు. 3 ఫ్రీ ట్రయల్ సెషన్ ఉంటాయి. 3 సెషన్స్ వినండి, విన్న తర్వాతనే డెసిషన్ తీసుకోండి. ఓకే, సో ప్రస్తుతానికి నేను స్టూడెంట్స్కి ఏఐ క్లాసెస్ తీసుకుంటున్నాను. చాలా బాగా వెళ్తున్నాయి. ఫస్ట్ వార్మప్ సెషన్ చేసాం. సెకండ్ ఏఐ అంటే ఏంది, మెషిన్ లెర్నింగ్ అంటే ఏంది, డీప్ లెర్నింగ్ అంటే ఏంటి, జనరేటివ్ ఎట్లా వచ్చింది అన్నది మాట్లాడు. ఈరోజు ఎల్ఎల్ఎం మోడల్స్ ఏ విధంగా ఉంటాయి, ప్రాంప్ట్ ఇచ్చినప్పుడే అది రిజల్ట్ ఏ విధంగా ఇస్తుంది. స్టూడెంట్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా నేర్చుకుంటారు. అంటే ఫస్ట్ ఫౌండేషన్ నేర్చుకుంటే నెక్స్ట్ టూల్స్కి వెళ్ళినాక వాళ్ళకి ఇంకా బాగా అవగాహన వస్తుందన్న ఉద్దేశంతో వీఆర్ డూయింగ్ దాట్. సో మన గోల్ ఏంటంటే ఏఐలో ఆటోమేషన్ ఏజెంట్స్ లెవెల్లో ట్రైన్ చేయాలన్నది మన ఉద్దేశం. ఓకే, సో ఓడిఎంటి గోల్ ఈజ్ వన్ థింగ్ అండి. స్టూడెంట్స్ని ప్రస్తుతం మార్కెట్కి ఏమేమి అవసరం ఉందో దాని దగ్గర ట్రైన్ చేసి వాళ్ళని సక్సెస్ చేయడం. వెన్ ఇట్ కమ్స్ టు జాబ్ మార్కెట్, ఆఫీస్కి వెళ్ళే జాబ్స్ చాలా ఉన్నాయండి. 100 మందికి జాబ్లు చేయాల్సి వస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవుతున్నాయి. ఓకే, కోవిడ్ టైంలో చాలా బాగుండే, బట్ ఇప్పుడు అంత లేవు అనమాట. 120 మంది కొడుతున్నారు అనమాట. ఇంకా మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు. దట్ ఈస్ ద మెయిన్ బెనిఫిట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ఫ్రీలాన్సింగ్ ఎక్కువ చేసుకోవచ్చు. కాకపోతే ఫ్రీలాన్సింగ్లో 100 మంది సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటి అంటే, ఒక జాబ్కి వెళ్ళాలంటే ఆ ఇంటర్వ్యూ స్కిల్ సబ్జెక్ట్ 70% ఉంటే చాలు. బట్ ఫ్రీలాన్సింగ్ చేయాలంటే 100% స్కిల్ ఉండాలి. తర్వాత క్లయింట్ని ఒప్పించే కెపాసిటీ కావాలి. అందుకే అందరూ సక్సెస్ కారు. దీనికోసం కూడా మళ్ళీ మేము 5 కమ్యూనికేషన్ క్లాసెస్ నేర్పించి క్లయింట్తో ఎట్లా మాట్లాడాలి, దీస్ థింగ్స్ వీఆర్ ట్రైనింగ్ అని. సో ఓవరాల్గా ఐమ్ టెల్లింగ్ యూ వన్ థింగ్, డిజిటల్ మార్కెటింగ్ చూస్ చేసుకునే వాళ్ళు ఒక జాబే చేయొద్దు. జాబ్ చేయాలి, ఫ్రీలాన్సింగ్ చేయాలి, ఒక చిన్న స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలి, బ్లాగింగ్ చేయాలి, యూట్యూబ్ చేయాలి, అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి, ఏదైనా ఈ-కామర్స్ సంబంధించిన చిన్న వెబ్సైట్ స్టార్ట్ చేయాలి, స్టార్ట్ సెల్లింగ్ ఇట్. మల్టిపుల్ వేస్ ఆఫ్ ఇన్కమ్స్ వచ్చినప్పుడు రేపు పొద్దున కోవిడ్ లాంటి సిచ్యుయేషన్ కావచ్చు, వార్ కావచ్చు, ఇంకేదన్నా కంపెనీ వాళ్ళు సడన్గా తీసేసి అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం సర్వైవ్ కాగలుగుతాం. ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎందుకు అంత స్ట్రగుల్ అవుతున్నారంటే వాళ్ళకి ఒకటే ఇన్కమ్ సోర్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ అది దాని మీదే స్ట్రగుల్ కావాలి. బట్ డిజిటల్ మార్కెటింగ్కి ఫ్రీడమ్ ఉంది కాబట్టి దీన్ని బాగా వాడుకోండి. అండ్ ఒకప్పటిలాగా రోజులు కాదండి. జాబ్ వచ్చినప్పుడు అయిపోయింది, సక్సెస్ ఎంజాయ్ చేద్దాం అన్నది కాదు. జాబ్ వచ్చిందంటే నీ లెర్నింగ్ స్టార్ట్. కంటిన్యూస్గా లెర్నింగ్ చేయాలి. టిల్ ద ఏజ్ 50 years వరకు పని చేస్తావు అంటే 50 years వరకు నువ్వు లెర్నింగ్ చేస్తూనే ఉండాలి. అలా అయినతే సర్వైవ్ అవుతాం. కానీ అప్పుడు నేర్చుకున్నది ఇప్పుడు వరకు వస్తుందంటే పనికిరాదు. 1 month బ్యాక్ ఉన్న టూలు కొత్తగా అప్డేట్ అవుతుంది కాబట్టి అప్డేట్ కావాలి. రోజు ఒక 1 hour మనం లెర్నింగ్ ఇచ్చామనుకో డెఫినెట్గా మనం అహెడ్ ఉంటాము, అందరికంటే ముందంజలో ఉండే ఛాన్సెస్. ఓకే, మీకు చాలా సందేహాలు ఉండొచ్చు. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే లింక్ వస్తుంది. 3 సెషన్స్ వినండి. రేపు సెషన్లో నేను వస్తాను, మీ డౌట్స్ కూడా క్లారిఫై చేస్తాను అనమాట. సో టోటల్ 6 months కోర్స్ ఉందండి. అండ్ అందులో 3 months డిజిటల్ మార్కెటింగ్, 2 months ఇంటర్న్షిప్, లాస్ట్ 1 month నేను మీకు ఏఐ గురించి కానీ బ్లాగింగ్, యూట్యూబ్, అఫిలియేట్ మార్కెటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సీ యూ ఇన్ ది సెషన్ గైస్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.